హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న పొన్నం ప్రభాకర్ సార్తో కలవడం జరిగింది. దాదాపు కూడా మరి టీజీపీఎస్సీ ద్వారా మరి 2400 నుంచి మరి 3000 వరకు ఈ యొక్క ఖాళీలను భర్తీ చేసేందుకు మరి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. సో కష్టపడి చదవండి, ఖచ్చితంగా ఉన్నత ఉద్యోగాలకు మీరు సొంతం చేసుకోండి అనేసి కూడా చెప్పడం జరిగింది. సో తెలంగాణలో రాబోయేటటువంటి అన్ని నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి భర్తీ చేస్తాము అనేసి కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా టీజీపీఎస్సీకి ఇప్పటికే మరి నెలకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా మరి 2480 పోస్టుల భర్తీకి ఇప్పటికే సీఎం దగ్గర ఈ యొక్క ఫైల్ అయితే పోవడం జరిగింది. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, ఏదైతే ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి అంశం గురించి కూడా మరి ఇక్కడ చర్చించడం జరిగింది. సో మొత్తానికైతే ఏదైనా సరే టీజీపీఎస్సీ నుంచి అప్కమింగ్ దాదాపుగా మరి 2500తో ప్లస్ 3000 వరకు కూడా వచ్చే అవకాశాలు కూడా క్లియరెన్స్ కనబడుతుందన్నమాట. సో ఈ విధంగా అన్ని శాఖలు ఖాళీలను గుర్తించి తొందరగానే మా అన్ని సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రధానంగా. సో ఇక్కడ దాంతోపాటు ఏదైతే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా మరి ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఏదైతే గ్రూప్స్ సంబంధించినటువంటి విషయం అయినా సరే, తర్వాత సివిల్ సర్వీస్ లాంటి ఉద్యోగాలకు మీరు యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేయాలి, ఉన్నత ఉద్యోగాలకు స్థిరపడాలి అనేసి కూడా సార్ చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే రాబోయేటటువంటి టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్లో సో మనం చూస్తున్నాం, దాదాపు కూడా మరి ఇప్పటికే సీఎం గారి దగ్గర కొన్ని నోటిఫికేషన్స్తో ఫైల్ అయితే పోవడం జరిగింది అనమాట. ఎస్పెషల్లీ దాదాపుగా 2500 నుంచి 3000 వరకు ఈ యొక్క నోటిఫికేషన్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నది. సో దాంట్లో ప్రధానంగా మనకు కనిపించేటటువంటి నోటిఫికేషన్స్లో ఏఈ నోటిఫికేషన్స్, తర్వాత డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, తర్వాత ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్, తర్వాత పవర్ సెక్టార్లో సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, మిగతా సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఉండడం జరిగిందనమాట. సో ఈ విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి దాదాపుగా ఇంకో 5 రకాల పోస్టులు అయితే రావడం జరుగుతుంది. సో 100% ఇక్కడ నోటిఫికేషన్ దిశగా మరి ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను భర్తీ దిశగా మరి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుందనేసి, సో తెలంగాణ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, సో ఎస్పెషల్లీ ఈ యొక్క ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారో, సో వాళ్ళు కష్టపడి చదవండి, మీకు ఉన్నత ఉద్యోగాలను సొంతం చేసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే అప్కమింగ్ టీజీపీఎస్సీ ద్వారాగా, అదేవిధంగా తెలంగాణలో వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ప్రభుత్వం దీనిపైనే కసరత్తు చేస్తుంది. 100% రిక్రూట్మెంట్ దిశగా మరి పనిచేస్తుంది అనేసి కూడా ఇక్కడ స్పందించడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణలో అప్కమింగ్ రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ దృష్టిలో పెట్టుకొని సో నిరుద్యోగులు మీరు కూడా ఏదైతే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సో ఖచ్చితంగా దానిపైన ఎక్కువగా కష్టపడండి. సో సక్సెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా తెలంగాణలో అప్కమింగ్ అన్ని నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు మరి రాబోతున్నాయి. 100% ఈ యొక్క నోటిఫికేషన్స్ దిశగా మరి ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది మనకు సంబంధించినటువంటి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. అదేవిధంగా కొంతమంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే, సో గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరి ఇప్పటికే ఆలస్యంగా ఉన్నాయి, మరి ఎప్పటి వరకు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సార్ అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి గ్రూప్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ ఇయర్ ఎండింగ్ వరకు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ వరకే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల కమిటీ కానీ, సిలబస్ సంబంధించినటువంటి కమిటీ కానీ ఇంకా రాలేదు. సో ఈ నేపథ్యంలో మరి గ్రూప్ సంబంధించినటువంటి ఇయర్ ఎండింగ్ పట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వం సానుకూలంగా ఉందనేసి కూడా చెప్తున్నారు. 100% నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. సో మీ ప్రిపేర్ కాండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.